నమస్తే శాస్త్రి స్మయోకి అందరికీ స్వాగతం. నరేంద్ర మోడీ ఒక వీక్ ప్రైమ్ మినిస్టర్ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ నేత మాజీ హోంమంత్రి పి చిదంబరం మన్మోహన్ సింగ్ సర్కార్ మీద సంచలన ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ గాలి తీసేశారు. ఈరోజు ఈ వీడియోలో రాహుల్ ఆరోపణల నేపథ్యంలో నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్ ప్రధానమంత్రుల గురించి అలాగే చిదంబరం వ్యాఖ్యల గురించి డిస్కస్ చేయబోతున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. ఆపరేషన్ సింధూర్ అలాగే టారిఫ్లు H1B వీసా విషయంలో నరేంద్ర మోడీ అమెరికా ట్రంప్లకి తలొగ్గారంటూ నరేంద్ర మోడీ ఒక వీక్ ప్రైమ్ మినిస్టర్ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో మాజీ కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ ప్రముఖ నేత పి చిదంబరం ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అదేంటో చూద్దాం. 2008లో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు సముద్ర మార్గంలో భారత ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలోని తాజ్ హోటల్ మీద అలాగే సెంట్రల్ రైల్వే స్టేషన్ మీద దాడులు చేసి అనేక మంది ప్రజల్ని చంపేయడం మనకు తెలిసిందే. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హోంమంత్రిని మార్చి అదే స్థానంలో చిదంబరాన్ని కొత్త హోంమంత్రిగా అపాయింట్ చేయడం జరిగింది. అదే సమయంలో అమెరికా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఢిల్లీకి రావడం, మన్మోహన్ సింగ్ని కలిసి ఈ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మీద ఎటువంటి సైనిక చర్య తీసుకోకూడదంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఇదే సమయంలో చిదంబరం మన్మోహన్ని అలాగే సోనియా గాంధీని కలిసి ముంబై దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకోవాలని సజెస్ట్ చేశారంట. కానీ మన్మోహన్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి అమెరికాకి భయపడి పాకిస్తాన్ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉండిపోయిందంటూ ఇంతకాలానికి చిదంబరం ప్రజలకి ఆనాటి చిదంబర రహస్యాన్ని చెప్పేశారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారు? మన్మోహన్ సింగా లేక నరేంద్ర మోడీయా వీక్ ప్రైమ్ మినిస్టర్? కొంచెం గతంలోకి వెళ్తే 1962లో చైనా భారత్ మీద దాడి చేసింది. ఆ యుద్ధంలో భారతదేశం ఓడిపోవడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా యుద్ధానికి ప్రిపేర్ అవ్వడానికి విదేశాల నుంచి ఆయుధాలు అలాగే యుద్ధ విమానాలని కొనుగోలు చేయడం, యుద్ధానికి సిద్ధం కావడం జరుగుతుంది. కానీ ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ మాత్రం ఒక పక్క చైనా భారతదేశ భూభాగాల్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంటే భయపడిపోతూ ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీకి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో మా దేశాన్ని చైనా ఆక్యుపై చేస్తోంది, దయచేసి మాకు యుద్ధ విమానాల్ని ఆ యుద్ధ విమానాలు నడపడానికి పైలట్లను కూడా సప్లై చేయండి, లేకపోతే చైనా ఈశాన్య రాష్ట్రాలని ఆక్యుపై చేసే అవకాశం ఉందంటూ భయపడిపోతూ చాలా దీన వ్యవస్థలో అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీకి లెటర్ రాయడం జరిగింది. అలాగే ఒక లెటర్ కాదు, 2 లెటర్లని కెనడీకి రాయడం జరిగింది. దాంతో అమెరికా ప్రభుత్వం భారతదేశానికి యుద్ధ విమానాలు పంపించడం, ఈ లోపలగా చైనా యుద్ధాన్ని విరమించి భారతదేశంతో ఒక అగ్రిమెంట్కి రావడం జరిగిపోయింది. ఈ సందర్భంగా మనకి అర్థమవుతుంది ఏంటి? జవహర్లాల్ నెహ్రూ భయంతో కెనడీకి శరణుజొచ్చారు. భారతదేశాన్ని భారత సైన్యాన్ని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా? ఎవరు వీక్ ప్రైమ్ మినిస్టర్? జవహర్లాల్ నెహ్రూవా లేక నరేంద్ర మోడీయా? ఇక కొంచెం చరిత్రలో వెనక్కి వచ్చినట్లయితే 1971లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇందిరాగాంధీ ప్రధాన పాత్రని పోషించారు. ఆ సమయంలో భారత సైన్యం ఎంతో ధైర్య సాహసాలతో పాకిస్తాన్ సంబంధించిన 93,000 మంది పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకుంది.
అప్పుడు భారతదేశంలోని చాలామంది ఈ 93,000 మంది బందీలని పాకిస్తాన్కి ఇచ్చేసి దానికి బదులుగా పీఓకేని పాకిస్తాన్ నుంచి తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే అమెరికా ప్రెషర్ చేయడంతో ఇందిరాగాంధీ ఏం చేయలేక ఈ 93,000 మంది సైనికుల్ని పాకిస్తాన్కి అప్పచెప్పేసి సిమ్లా ఒప్పందంతో చేతులు దులుపుకోవడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తారు? ఇందిరాగాంధీ వీక్ ప్రైమ్ మినిస్టరా, నరేంద్ర మోడీ వీక్ ప్రైమ్ మినిస్టరా? పెహల్గాం దాడి తర్వాత అనుకున్న లక్ష్యాల్ని 9 ఉగ్రవాద స్థావరాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం సైన్యంతో ధ్వంసం చేయించింది. అంతేకాకుండా మన సైన్యం బోనస్గా పాకిస్తాన్ సంబంధించిన అనేక ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యను నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా తీసుకోవడం జరిగింది. అయితే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడంతో ఆపరేషన్ సింధూరు విజయం చిన్నదిగా మారిపోయింది. అయితే 62లో అలాగే 71లో ఇందిరాగాంధీ చేసిన, జవహర్ లాల్ నెహ్రూ చేసిన ఘనకార్యాలతో పోలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో చేసినది 100% ఘనకార్యమే. ఇక 75-77 మధ్యలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం మనకు తెలిసిందే. ఆ సమయంలో అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే వరల్డ్ బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్కి భయపడి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో భారతదేశంలో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ని చేయించడం జరిగింది. ఈ సందర్భంలో ఇందిరాగాంధీ వరల్డ్ బ్యాంక్కి తలవగ్గడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర సమాధానం ఏముంది? ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ వరల్డ్ బ్యాంక్కి భయపడి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఈ రకంగా అనేక ఉదాహరణల్ని కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్లు చేసిన వ్యవహారాలను చూసినట్లయితే ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు వీక్ ప్రైమ్ మినిస్టరో, ఎవరు స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టరో. అయితే నేను నరేంద్ర మోడీని ఒక సూపర్ మ్యాన్గా ప్రొజెక్ట్ చేయాలని అనుకోవట్లేదు. కానీ వాస్తవాలను చెప్పాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీని సపోర్ట్ చేయవలసిందే. అయితే రాహుల్ గాంధీకి మించిపోయింది ఏమీ లేదు. ఒకవేళ తను నరేంద్ర మోడీ కన్నా స్ట్రాంగ్ పర్సన్ అని ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్రజలకి ఒకవేళ తాను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మోడీకి భిన్నంగా ఏ రకంగా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పదలుచుకుంటే క్లియర్గా రాహుల్ గాంధీ ప్రజలకు వివరించాలి. ప్రజలని ఆ వివరణకు ఇష్టపడేలా చేయాలి. అలా చేస్తేనే రాహుల్ గాంధీ ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఈ రకంగా సిల్లీ స్టేట్మెంట్లు, పల్లి స్టేట్మెంట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీలోని మరో చిదంబరం, మరో శశి థరూర్ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని, ఆరోపణల్ని గాలి తీసేసే అవకాశం ఉంది. సో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా దేశ ప్రజలకు ఏ రకంగా శాంతి భద్రతల విషయంలో కానీ, ఆర్థికాభివృద్ధి విషయంలో కానీ, లేదా మరే ఇతర విషయాల్లో కానీ మోడీకి తను ఏ రకంగా భిన్నంగా ఉండబోతున్నానో ప్రజలకి వివరించి దేశాల్లోని ప్రజల్ని ఆ రకంగా రాహుల్ గాంధీ తనకి తగ్గట్టుగా మార్చుకోవాలి. అప్పుడే రాహుల్కి, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.